హలో, వెల్కమ్ బ్యాక్ టు సాన్వి నక్షిత్ బ్లాగ్స్. అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అవును, అసలు వినాయకుడు ఎలా జన్మించాడో ఆ కథ ఏంటో మీకు తెలుసా? పూర్వం కైలాసంలో పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తాను వాడే పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేసి తన శక్తిని ఉపయోగించి ఆ బొమ్మని తన కుమారుడు అనుకొని ప్రాణం పోసి వినాయకుడు అని పేరు పెట్టింది. తన కుమారుడిని కాపలాగా ఉంచి ఎవరిని రానివ్వకని చెప్పి స్నానానికి వెళ్తుంది. ఇంతలో శివుడు అక్కడికి రాగా వినాయకుడు శివుని లోపలికి రానివ్వకపోవడంతో శివునికి కోపం వచ్చి వినాయకుడి తలని వధిస్తాడు. అంతలో పార్వతీదేవి అక్కడికి తిరిగి వచ్చి తన కుమారుడిని చూసి శివుని మీద కోపంతో తన కుమారుణ్ణి తనే వధించారని బాధపడుతుంది. అందుకు శివుడు తన కుమారునికి తిరిగి ప్రాణాలు పోస్తానని చెప్పి ద్వారపాలకులను పిలిచి భూమి మీదకి వెళ్ళి ఉత్తర దిక్కులో మొదటిగా కనిపించే ప్రాణి తలని తీసుకుని రమ్మని ఆదేశించాడు. ఆ ద్వారపాలకులకు మొదటిగా ఉత్తర దిక్కుగా పడుకున్న ఒక ఏనుగు కనిపించింది. దాని తలని తీసుకుని వచ్చి శివునికి ఇచ్చారు. ఆ మహాశివుడు ఆ తలను వినాయకుడికి పెట్టి తిరిగి ప్రాణం పోస్తాడు. పార్వతీదేవి చాలా సంతోషించింది. ఆ రోజున దేవలోకంలో ఉన్న దేవతలందరూ కైలాసానికి వచ్చి గణపతిని ఆశీర్వదించి ఆయనకి చాలా శక్తులని ఇచ్చారు. దానితో పాటు అన్ని గణాలకు ఆయనని అధిపతిగా చేశారు. అందుకే మనం ఏ పూజ చేసినా వినాయకుడికి అగ్రస్థానం ఉంటుంది. ఇంకొక విషయం, వినాయకుడిలో ఇంకొక ప్రత్యేకమైన గొప్పతనం ఉంది. అదేంటో మీకు తెలుసా? వ్యాస మహర్షి చెప్పిన మహాభారతాన్ని చాలా వేగంగా వ్రాయగల శక్తి ఒక్క వినాయకుడికి మాత్రమే ఉంది. అంటే మనం మాట్లాడేలోపు ఆయన రాయగలడు. ఇంకా వినాయకుడు చాలా తెలివైనవాడు. సమయానికి అనుగుణంగా ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు. అదే కాకుండా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భక్తి, గౌరవం కలవాడు. మనకి నిజంగా వినాయకుడి పట్ల భక్తి ఉంటే ఎంతో ఘనంగా చేసే ఈ చవితి సంబరాలతో పాటు ఆయనకున్న ఈ మంచి లక్షణాలను కూడా మనలో పెంచుకోవాలి అని కోరుకుంటున్నాను. లాస్ట్ వరకు మీరు ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.